హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూడండి 50 పైసా ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీల్ గురించి. అయితే చాలామంది మన కస్టమర్లు, మన సబ్స్క్రైబర్స్ అన్న ఇలాంటి 50 పైసా గురించి మా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటి 50 పైసా గురించి ఒక వీడియో చేయండి, దాని రేట్ ఎంత ఉంది, ఏ ఇయర్లో ఉండాలి, ఏ మింట్ మార్క్ ఉండాలని చెప్పని తెలుసుకోవాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. అందుకనే వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ వెంటనే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైతే ఇలాంటి కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ అమ్మదలుచుకున్నా, ఓల్డ్ నోట్స్ అమ్మదలుచుకున్నా, ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్స్ ఉండి మనకి డైలీ మనం ఇచ్చే అప్డేట్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ కాయిన్లే తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ ట్రూ సబ్స్క్రైబర్ దగ్గర తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మింట్ మార్క్స్ అనేవి చాలామందికి అర్థం కావట్లేదు. మింట్ మార్క్స్లో 4 రకాలు ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పని ఎవరైతే మా డైలీ అప్డేట్స్ని చూస్తారో వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుందని మా ఈ ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. అందుకని మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారో వాళ్ళ కాయిన్లు వాళ్ళ నోట్లే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా వీడియో మనం స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్ చూడండి, 50 పైసా దీని పీరియడ్ వయసు వచ్చేసి ఫ్రెండ్స్ 1988లో తయారు చేయడం మొదలెట్టారు. 2007లో ఎండింగ్ అయింది. మెటల్ వచ్చేసి ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రెండ్స్. వెయిట్ వచ్చేసేమో 3.79 గ్రామ్స్ ఉండాలి. సైజ్ ఏమో 22 mm, షేప్ వచ్చేసేమో సర్క్యులర్. ఓకే ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇయర్ వారీ చూసుకుంటే 1988 నుంచి 2007 వరకు అయితే కాయిన్లు ముద్రణ అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మింట్ మార్కులు ముఖ్యం. బొంబాయి మింట్కి డైమండ్ షేప్ ఉంటుంది, కలకత్తా మింట్కి ఎలాంటి షేప్ ఉండదు, హైదరాబాద్ మింట్కి స్టార్ గుర్తుంటుంది, నోయిడా మింట్కి చుక్క ఉంటుంది, ఫోరిన్. ఈ 4 గుర్తులు కాకుండా మిగతా గుర్తు అనేది ఉందంటే ఫారిన్లో తయారైనట్టు. ఓకే ఫ్రెండ్స్. అయితే 1988కి 10 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. కలకత్తా మింట్కి 100 రూపీస్ ఉంది, హైదరాబాద్ మింట్కి 50 ఉంది, నోయిడా మింట్కి 30 ఉంది. 1989 బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 10, నోయిడా మింట్ 10. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. 1990 బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 10, నోయిడా మింట్ 10. 1991 బొంబాయి మింట్ 10, కలకత్తాకి ఇక్కడ 30 రూపాయలు ఉంది, హైదరాబాద్కి 30, నోయిడా మింట్కి 30. 1992 బొంబాయి 10, కలకత్తా చూడండి ఫ్రెండ్స్, కలకత్తా మింట్కి ఇక్కడ మళ్ళీ 100 రూపాయలు ఉంది, హైదరాబాద్ మింట్కి 50, నోయిడా మింట్కి 20. 1993లో రేటుకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలాంటి కాయిన్కి రేట్లు వచ్చినాయి. 1993లో బొంబాయి మింట్ ఉంటే 500, కలకత్తా మింట్ ఉంటే 300, హైదరాబాద్ మింట్ ఉంటే 500, నోయిడా మింట్కి 30. నోయిడా మింట్కి ఇక్కడ మళ్ళీ వాల్యూ లేదు. 1994 బొంబాయి మింట్ 30, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్కి 20, నోయిడా మింట్కి 10. 1995 బొంబాయి 10, కలకత్తా 10, హైదరాబాద్ మింట్ 50, నోయిడా మింట్ 10. 1996 బొంబాయి మింట్ 10, కలకత్తా 10, హైదరాబాద్ మింట్ 50, నోయిడా మింట్ 10. 1997 బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్కి మళ్ళీ ఇక్కడ 300 రూపాయలు రావడం జరిగింది. హైదరాబాద్ మింట్కి 100 రూపాయలు రావడం జరిగింది. నోయిడా మింట్కి 20. 1998 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 1999 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 10, నోయిడా మింట్ 10. 2000 సంవత్సరం బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 10, నోయిడా మింట్ 10. 2001 బొంబాయి మింట్ 10, కలకత్తా మింట్ 10, హైదరాబాద్ మింట్ 10, నోయిడా మింట్ 10. 2002 బొంబాయి 10, కలకత్తా 10, హైదరాబాద్ 20, నోయిడా 20. 2003లో బొంబాయి మింట్కి మళ్ళీ 100 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ కలకత్తాలో తయారవ్వలేదు, హైదరాబాద్లో తయారవ్వలేదు, నోయిడాలో తయారవ్వలేదు. 2007 మళ్ళీ డైరెక్ట్గా 2007లో తయారైంది. 2004, 2005, 2006 ఇక్కడెక్కడ మళ్ళీ కాయిన్లు తయారవకుండా 2007లో తయారైనాయి ఫ్రెండ్స్ కాయిన్లు. అది కూడా కలకత్తాలో తయారైనాయి 30 రూపాయలు ఉంది, నోయిడాలో తయారైన దానికి 50 రూపాయలు ఉంది. అయితే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇక్కడ నేను ఒక చాలా అంటే చాలా ముఖ్య విషయం, ఎందుకంటే రేపు మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి పొరపాట్లు అనేది జరగకూడదని నేను ముందే చెబుతున్నాను. చూడండి, 1993 కాయిన్ ఏదైతే ఉందో దానికి రేట్ ఉంది కాబట్టి ఈ రేట్ ఉన్న కాయిన్లకి రేట్ ఇస్తాను. ఎంతైతే 500 ఉందో 500 ఇస్తాను 93 కాయిన్లకి. కలకత్తా మింట్కి 300 ఉంటే 300, హైదరాబాద్ గుర్తుంటే హైదరాబాద్ గుర్తు. ఓకే.
అయితే ఫ్రెండ్స్ ఈ 3 కాకుండా మళ్ళీ ఇక్కడ 97 కలకత్తా 97 కలకత్తా మింట్కి 300 రూపాయలు. ఈ 93 97 కలకత్తా మింట్ 300 తప్పించి మిగతా మీరు ఏ కాయిన్లు తీసుకొచ్చినా ఇందులో మీ దగ్గర ఎలాంటి కాయిన్లు ఉన్నా వీడియోలో చూపించిన రేట్లు అయితే ఇవ్వబడవు. ఈ 93 బొంబాయి మింట్, కలకత్తా మింట్, హైదరాబాద్ మింట్ ఈ 3 కాయిన్లు తీసుకొస్తే రేటు ఉంది కాబట్టి రేట్ ఇస్తాం. మళ్ళీ ఇక్కడ 97 కలకత్తా మింట్ 300 ఉంది కాబట్టి 300 ఇస్తాం, ఎందుకంటే వాల్యూ గల కాబట్టి వీటికి ఆ రేట్ ఇస్తాం. మిగతా మీరు ఏ కాయిన్లు తీసుకొచ్చినా స్క్రాప్ కిందే పోతాయి, ఎందుకంటే మేము చాలా దూరం నుంచి రావాలి, మాకు ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. మీరు తీసుకొచ్చిన రేట్ మీరు తీసుకొస్తే రేటు కడతాం. అదే మేము వచ్చి ఇలాంటి కాయిన్లు తీసుకోవాలని అనుకుంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా స్క్రాప్ కిందే పోతాయి. మీరు తీసుకొస్తే ఇలాంటి రేట్ లేని కాయిన్లకి 50% రేట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా కాయిన్లు ఏదైనా కానీ ఈ రేటు కడతాం. మిగతా కాయిన్లు ఏదైనా కానీ మీరు తీసుకొస్తే 50% రేట్ కట్టడం జరిగింది. అదే మేము తీసుకొస్తే స్క్రాప్ కింద తీసుకుంటాం, కేజీ 600 కింద. మళ్ళీ చెబుతున్నాను ఫ్రెండ్స్, స్క్రాప్ కింద తీసుకుంటాం, కేజీ 600 కింద. ఇలాంటి రేటు గల కాయిన్లు కాకుండా మిగతా ఏ కాయిన్ తీసుకొచ్చినా స్క్రాప్ కింద తీసుకుంటాం. ఇక్కడ చూపించినట్టు 10, 30, 50 రూపాయలు అయితే మేము కట్టలేము. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, వీడియో మీ అందరికీ చాలా చక్కగా అర్థమైందని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మరీ చెబుతున్నాను, ఎవరైతే ఈ వీడియోని మిస్ అయితే మటుకి మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే తీసుకోవడం జరగదు. అలాగే దీంట్లో చెప్పిన ప్రతి ఒక్క రేట్ గురించి మీరు మీ ఒక అవగాహన లేకుండా పైన థంబ్లైన్స్ చూసేసి మటుకి వీడియోలో మీటర్ తెలియకుండా మటుకి మీరు మాట్లాడితే మటుకి మీ దగ్గర ఉన్న కాయిన్స్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మింట్ మార్కులు అంటే ఏంటి అర్థమవుతాయి, కాయిన్ రేట్ అర్థమవుతుంది, మీకు నేను ఏ రేట్ చెప్పానో కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను మరీ చెబుతాను, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకెవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.